శ్రీ మహాలక్ష్మీదేవి కథ. అనాదిగా ఈ జగత్తును పాలించే మూడు ప్రధాన శక్తులలో ఒకరు శ్రీ మహాలక్ష్మీదేవి. ఆమెను శ్రీదేవి, మహాలక్ష్మి, చంచల, విష్ణుపత్ని, సంపదల దేవత, భక్తుల కాపాడే తల్లిగా భావిస్తారు. ఆమె వెలుగు వెలిగించే తేజోరూపిణి, సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యానికి మూర్తిరూపం. లక్ష్మీదేవి జననం. శ్రీ మహాలక్ష్మీ తల్లి ప్రత్యేకత ఏంటంటే, ఆమెను మానవులలా శరీరధారిగా కాకుండా పాలసముద్ర మథనంలో తేజోరూపంగా జన్మించింది. దేవతలు, అసురులు అమృతాన్ని పొందటానికి పాల సముద్రాన్ని మథించినప్పుడు చాలా అమూల్యమైన వస్తువులు బయటికి వచ్చాయి. మొదటగా హాలాహల విషం, ఆపై కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం ఇలా వస్తూ ఉండగా చివరికి ఒక అమోఘమైన తేజస్సుతో కూడిన దేవత రూపంలో మహాలక్ష్మీదేవి బయలుదేరింది. ఆమె నీలవర్ణ వాసనాలతో, పద్మములతో నిండిన వేదస్వరూపిణిగా, చతుర్భుజ దివ్య రూపంతో వెలసింది. అందరూ ఆమెను శ్రీ మహాలక్ష్మీగా పిలిచారు. ఆమె వాయుసుగంధంగా, కాంతివంతంగా, సంపదలతో నిండిన సౌందర్యరూపిణిగా ఉండేది. ఆమె చేతుల్లో పద్మాలు, అక్షమాల, బిళ్లలతో కూడిన భండం ఉండేవి. ఆమె అడుగుపెడితే ఎక్కడ పుష్పాలు పూస్తాయి. లక్ష్మీ ప్రతిష్ఠితమవుతుంది. శ్రీ విష్ణుతో కలయిక. పాలసముద్రం నుండి వెలసిన మహాలక్ష్మీదేవి తన హృదయంతో చూసింది క్షీరసాగరంలో నిద్రిస్తున్న మహావిష్ణువు. ఆమెకు తెలియకుండానే తన మనసు ఆ పరమాత్మ వైపు లీనమైంది. విష్ణువు తన కాంతిని ఆమెలో చూశాడు. ఈ ఇద్దరి కళ్యాణం దేవతల సమక్షంలో జరిగింది. అప్పటి నుండి లక్ష్మీదేవి విష్ణుపత్ని, శ్రీహరిశక్తిగా పూజింపబడుతోంది. లక్ష్మీదేవి రూపాలు. లక్ష్మీదేవి ఒకే రూపంలో కాకుండా ఎన్నో రూపాల్లో భక్తులకు అనుగ్రహిస్తుంది. ఆమె 8 ముఖ్యమైన రూపాలు కలవు. వీటిని అష్టలక్ష్ములు అంటారు. 1. ఆదిలక్ష్మి సృష్టికి మూలమైన శక్తి. 2. ధాన్యలక్ష్మి ధాన్యం, ఆహారానికి కారణమైన శక్తి. 3. ధనలక్ష్మి ధనం, ఐశ్వర్యానికి మూలం. 4. గజలక్ష్మి రాజ్య, ప్రభుత్వ శక్తులకు మాత. 5. సంతానలక్ష్మి సంతాన ఆశీర్వాదాన్ని ప్రసాదించే శక్తి. 6. విజయలక్ష్మి విజయానికి మూలం. 7. విద్యలక్ష్మి విద్యకు ఆధారమైన శక్తి. 8. ధైర్యలక్ష్మి ధైర్యం, సహనం ప్రసాదించే దేవత. ఈ 8 రూపాలలో లక్ష్మీదేవి భక్తుల జీవితాల్లో సంపూర్ణతను తెస్తుంది. లక్ష్మీదేవి మరియు అలక్ష్మి మధ్య వ్యత్యాసం. పురాణాలలో లక్ష్మికి వ్యతిరేకమైన శక్తిగా అలక్ష్మిను పేర్కొంటారు. అలక్ష్మి అనగా పేదరికం, కలహం, దుర్గంధం, బాధలకు కారణమయ్యే శక్తి. అలక్ష్మి ఎక్కడ ఉంటుందంటే, అపవిత్ర స్థలాలు, కలహాలు, అశుభమయమైన కార్యాలు జరుగుతున్న చోట. అయితే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే శుభత, స్వచ్ఛత, భక్తి, ధర్మం, వినయం ఉన్న చోట మాత్రమే. అందుకే లక్ష్మీదేవిని నిలబెట్టుకోవాలంటే మానవుని ఆలోచనలు, చర్యలు స్వచ్ఛంగా ఉండాలి. వ్రతాలు మరియు పూజలు. భారతదేశంలో లక్ష్మీదేవికి భక్తులు అత్యంత విశ్వాసంతో పూజలు చేస్తారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు, వారలక్ష్మీ వ్రతం, దీపావళి పర్వదినం ఆమెకు అంకితమైంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే ఉత్సవంగా భావించి, దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. వారలక్ష్మీ వ్రతం, ఆడపడుచులు కుటుంబ శ్రేయస్సు కోసం శ్రద్ధగా ఈ వ్రతాన్ని చేస్తారు. లక్ష్మీదేవి చీరలతో అలంకరించి, పూజా సామగ్రితో వినయంగా పూజిస్తారు. ఈ వ్రతం పాటించిన ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుందనేది విశ్వాసం. లక్ష్మీదేవి ప్రసన్నతకు మార్గాలు. లక్ష్మీదేవిని అనుగ్రహించుకోవడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు. శుభతను పాటించడం, దానధర్మాలు చేయడం, గురువులకు, పెద్దలకు సేవ చేయడం, అహంకారాన్ని విడచి వినయంగా ఉండటం, పరుడి సంపదను అసూయపడకుండే మనస్తత్వం. ఈ దివ్య లక్షణాలున్నవారికి లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నమవుతుంది. భక్తులకు ఇచ్చే సందేశం. లక్ష్మీదేవి కథలు మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తాయి: ధనమే లక్ష్యం కాదు, ధర్మపరమైన ధనం మాత్రమే శాశ్వతం. సంపదతో ఇంగ్వం రావాలంటే శుద్ధమైన మనసు, శ్రమ, దానం అవసరం. అలాంటి వ్యక్తుల ఇంటికి మాత్రమే శ్రీ మహాలక్ష్మి నివాసమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.